కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలో జరుగుతున్న చోరీలతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ చోరీలు కొనసాగటం ఆందోళన కలిగిస్తోంది. సిద్ధవటం మండలంలోని మాధవరం గ్రామం కడప చెన్నై జాతీయ రహదారి సమీపంలోని లక్ష్మీపురం ప్రాంతంలో నివసిస్తున్న రాజేశ్వరి అనే మహిళ గురువారం ఉదయం తన పిల్లలతో కలిసి రైల్వే కోడూరు ప్రాంతానికి వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిలోకి చొరబడి బీరువాలో దాచిన ఒక జత బంగారు కమ్మలు, 2 వెండి గొలుసులు, అలాగే సుమారు 8,000 నగదు దొంగిలించినట్టు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. ఇటీవల మాధవరం గ్రామంలో వరుస చోరీలు జరుగుతూ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సిద్ధవటం మండల ఎస్ఐ హారిక ఆధ్వర్యంలో ఎస్ఐ సుబ్బరామచంద్ర, హెడ్ కానిస్టేబుల్ అంజునాయక్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2 జతలు గొలుసులు, 1 జత కమ్మలు, 8,000 డబ్బు. నేను మా అమ్మ ఇంటికి 10:30 పోయినాను. నిన్న బద్దన పోయినాను. కోడూరు బొత్తులు దొరకలేదని మళ్ళీ వెనక్కి పోయినాం. ఆ నుంచి గంట నిలబడుకొని రాత్రి ఆడే ఉండి పొద్దున్న వచ్చినాం. పొద్దున వచ్చి 11కి వచ్చినాం. మేము ఇంటికి వచ్చింటే మేము చూసుకొని ఇంట్లోకి వచ్చేలాగా బయట బీగాలు బాలకొట్టిన, ఇంట్లో బీగం బాలకొట్టినారు గోడెక్కి. మాకు అసలు తెలియదు, ఇంట్లో కెమెరాలు కానీ లేవు. మేము అటు చూస్తే బీగాలు బాగా కొట్టున్నారు. ఇంట్లో చూస్తే ఏం లేవు, అన్నీ పోయినాయి. పోలీసులు వచ్చారు. 8,000 డబ్బు కాడ పోయింది. 8,000 డబ్బులు మళ్ళీ ఏటీఎం కార్డు పోయినాయి, అకౌంట్ బుక్ పోయింది. ఇంట్లో ఏం లేకుండా ఊడ్చుకోమన్నారు డబ్బులు. బంగారు వస్తువులు ఎన్ని పోయినాయమ్మా? 1 జత కమ్మలు బంగాటి, 2 జతలు గొలుసులు. ఎంతైతమ్మా విలువ మొత్తం? మొత్తం అంతా 40,000 ఉంది. 4,000 అవుతాయి అంతే. 40,000 నగదు ఎంత పోయిందమ్మా? అంతే కలిసి 40,000 అవుతాయి డబ్బుతో కాడ. నేను 4 బిడ్డలు తల్లిని ఉండేవాళ్ళం కాదు, పేదవాళ్ళము. ఇంట్లో మా మూడు కోవిట్లో ఉన్నాడు. పోలీసులు వచ్చారమ్మా? వచ్చినారు. ఏం చెప్పారమ్మా? చెప్పినారు వాళ్ళు ఎట్లా చేస్తామని.